మెరుపు కలలు మెరుపు కలలు. అలాంటి సంయుక్త ఇప్పుడు వాణ్ణి పెళ్లి చేసుకుంటాననడం ఏంటి? వాడేమో నేను మారిపోయాను అని నటించడం ఏంటి? ఇదంతా సంయుక్త నమ్మడం ఏంటి? నాకు అదే అర్థం కావడం లేదు మేడం. నేనెంత తెలుసుకోవాలని ట్రై చేసినా తను నాకు మాట్లాడే అవకాశమే ఇవ్వడం లేదు. నేను రాగానే పిలిపించుకుని విషయం కనుక్కోవాలని ట్రై చేశాను వాసు. కానీ నా ఉద్దేశం అర్థమైనా కూడా సంయుక్త పెళ్లి గురించి నన్ను ఏమీ అడుగుద్దని చెప్పి వెళ్ళిపోయింది. వాళ్ళ నాన్న కేసు కూడా తనే సాల్వ్ చేసుకుంటాను అని చెప్పింది. నిజానికి తను చాలా తెలివైన అమ్మాయి మేడం. తన గురించి తెలిసిన వాళ్ళు మా మామయ్యలానే ఆలోచిస్తుంది అంటారు. అలాంటిది ఈ పెళ్లి విషయంలో ఇంత తప్పుడు నిర్ణయం ఎందుకు తీసుకుందో అర్థం కావడం లేదు. బాగా ఆలోచించి చూస్తే నువ్వు నిత్యని పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకున్నావో అలాగే సంయుక్త కూడా ఈ పెళ్లి ఒప్పుకోవడానికి కారణం అయ్యుండొచ్చు కదా. మార్నింగ్ నుంచి ఆలోచిస్తుంటే నాకు అలానే అనిపిస్తుంది. మీకు అలానే అనిపించిందంటే మేడం నేను ఇప్పుడే వస్తాను. అసలేం జరుగుతుంది సార్? మీరు సంయుక్త కోసం రాహుల్ సంబంధం తీసుకురావడం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. అసలు మీకు రాహుల్ ఎలా పరిచయం? చూడు సౌందర్య, మీకు రాహుల్కి మధ్య ఇంత పెద్ద గొడవలున్నాయని నాకు తెలియదు. యాక్చువల్గా ఈ సంబంధం మాట్లాడమని చెప్పింది మీ చెల్లి సంయుక్త. మొన్నొక రోజు తను మా ఇంటికొచ్చి జరిగినవన్నీ మర్చిపోండి, పెద్ద మనిషిగా ఉండి ఈ సంబంధం మాట్లాడండి అని అడిగింది. అప్పటికీ నేను చెప్పాను అతను ఇంతకు ముందు అమ్మాయిల విషయంలో జైలుకెళ్ళాడని. అప్పుడు మీ చెల్లెలు అతన్ని జైలుకు పంపించింది నేనే. కానీ ఇప్పుడు తను పూర్తిగా మారిపోయాడు, మీకు ఆ మినిస్టర్ గారు తెలుసు కదా, కాస్త మాట్లాడండి అంది. నేను అప్పటికీ చెప్పాను నువ్వే వెళ్ళి మాట్లాడుకో అని. కానీ తను వద్దు సార్, నేను వెళ్ళి మాట్లాడితే వాళ్ళు నన్ను నమ్మరు, ఎందుకంటే నేనే జైలుకు పంపించాను కాబట్టి ఈ హెల్ప్ చేయండి అని అడిగింది. తను మీ చెల్లెలు కదా అని నేను సరే అన్నాను. కానీ ఇంత గొడవ జరుగుతుందని నాకు తెలీదు. కానీ సార్, ఈ పెళ్లి జరగడం జరగకపోవడం అనేది మా మామ్ చేతిలో ఉంది. తను ఎలాగైనా ఈ పెళ్లి ఆపాలని ట్రై చేస్తోంది. దానివల్ల మన మధ్య గ్యాప్ వస్తుందనిపిస్తుంది. అసలు నాకేం చేయాలో అర్థం కావట్లేదు సార్. సంయుక్త వలన మన మధ్య మిస్అండర్స్టాండింగ్ వస్తుందని భయంగా ఉంది సార్. ఈ విషయంలో నువ్వేం భయపడకు సౌందర్య. ఏది ఏమైనా నిన్ను మిస్ ఇండియాని నేను చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కానీ ఈ పెళ్లి మాత్రం ఎలాగైనా జరగాలి సౌందర్య. ఎందుకంటే నేను మినిస్టర్తో మాట్లాడాను కాబట్టి రేపెవరి వల్లైనా ఈ పెళ్లి ఆగిపోతే ఆ మినిస్టరు నన్ను ఏం చేస్తాడో అని నాకు భయంగా ఉంది. అందుకే మీ మమ్మీకి నువ్వే నచ్చజెప్పి ఈ పెళ్లి ఆగకుండా జరిగేలా చూడాలి. నేను మాక్సిమం ట్రై చేస్తాను సార్.
నాతో అయ్యేంత వరకు ప్రయత్నం చేస్తాను. ఈ పెళ్లి గనక ఆగితే నా ఒక్కగానొక్క కొడుకు శవంగా చూడాల్సి వస్తుంది. ఓ గాడ్. ఇదేంటి, తనెక్కడ చూసినా కనిపించట్లేదు. ఎక్కడికెళ్ళింది? నేను విన్నది నిజమేనా? నాకు తెలిసినప్పుడు నేను నమ్మలేదు. సంయుక్త ఏంటి ఆ రాహుల్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవడం ఏంటి అని. అందుకే అసలు విషయం ఏంటో తెలుసుకుందామని తేల్చుకోవడానికి వచ్చాను. ఇందులో నువ్వు షాక్ అవడానికే ఉంది. ఎప్పుడైనా ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవాల్సిందే కదా. కాకపోతే నేను రాహుల్ని పెళ్లి చేసుకుంటున్నాను. అసలు నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థం అవుతుందా? నువ్వు ఆ రాహుల్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవడం ఏంటి? నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఆ రాహుల్ వల్ల మీరు ఎన్ని అవమానాలు పడ్డారో, ఎంత మానసిక క్షోభ అనుభవించారో మర్చిపోయావా? చివరికి మొన్న కూడా ఆంటీని, సౌందర్యని ఒక ఫేక్ కేసులో ఇరికించి మీ జీవితాల్ని నాశనం చేయాలని చూస్తే మీ బావ తన చెయ్యని నేరాన్ని తన మీద వేసుకున్నాడు. నువ్వు ఆ రోజు కనుక ఒక శివంగిలా పోరాడి వాణ్ణి జైలుకు పంపించుండకపోతే ఇప్పటికీ వాసు చెయ్యని నేరానికి శిక్ష అనుభవిస్తూ ఉండేవాడే. వీటన్నిటికీ కారణం ఎవరు? ఆ రాహుల్ గాడు. అలాంటి వాణ్ణి నువ్వు పెళ్లి చేసుకోవడమేంటే? వాళ్ళ నాన్నకున్న పదవిని అడ్డు పెట్టుకుని వాడి వల్ల ఎంతమంది అమ్మాయిల జీవితాలు నాశనం అయ్యాయో నువ్వు మర్చిపోయావా? వాడికున్న డబ్బు, వాళ్ళ నాన్నకున్న పదవి అన్నిటినీ అడ్డు పెట్టుకుని ఎన్ని దారుణాలు చేశాడో నువ్వు మర్చిపోయావా? అలాంటి రాక్షసుణ్ణి నువ్వు పెళ్లి చేసుకోవాలని అనుకోవడమేంటి? సీను సార్, మీ మేడం సీట్లో లేదు, ఎక్కడికి వెళ్ళింది? సమిత్య మేడం వాళ్ళ ఫ్రెండ్ రూపా గారు వస్తే బయట మాట్లాడుతున్నారు సార్. సరే, నువ్వు వెళ్ళు. సరే సార్. ఎంత స్పీడ్గా ఎక్కడికి వెళ్తున్నాడు? నేను ఇంతలా మాట్లాడుతుంటే నువ్వేమీ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటావేంటి? నీకు వాడు తప్ప పెళ్లి చేసుకోవడానికి ఇంకెవరు దొరకలేదా? మనసులో ఏదో పెట్టుకుని చివరికి ఆ రాహుల్ లాంటి వాడిని పెళ్లి చేసుకోవడానికి దిగజారుతావా? ఇంకాపుతావా? మనుషులు ఎప్పటికీ ఒకే రకంగా ఎందుకుంటారు? తన తప్పు తెలుసుకుని మారిపోవచ్చు కదా. అసలు నేను ఇప్పుడు ఏం చేశానని అందరూ నన్ను టార్గెట్ చేస్తున్నారు. నేను పెళ్లి చేసుకోవాలనుకోవడం తప్ప? హే, పెళ్లి చేసుకోవడం తప్పు కాదు, కానీ ఆ రాహుల్ లాంటి వాడిని పెళ్లి చేసుకోవడం తప్పు. నీతో కొంచెం మాట్లాడాలి, అలా వస్తావా? వాసు గారు, ఏంటండి ఇది? సంయుక్త రాహుల్ని పెళ్లి చేసుకోవడం ఏంటండి? అసలు ఏం జరుగుతుందండి? రూపా గారు, మనం మళ్ళీ మాట్లాడుకుందాం. నిన్నే అడుగుతుంది. నీతో కాస్త పర్సనల్గా మాట్లాడాలి, పక్కకు వస్తావా? ఏం మాట్లాడతావు? ఏం మాట్లాడినా ఇక్కడే మాట్లాడు. చెప్తుంటే నీకు అర్థం కావడం లేదా? పర్సనల్ అంటున్నాను కదా, అడుగుతున్నాను కదా అని ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. ఇలా రా. రా. అరే, ఇప్పుడు రాహుల్ వచ్చే టైం అయ్యింది. ఈ టైంలో ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? రా, అరవకు. సైలెంట్ గా రా. రా. ఏమైంది? వదలు. హీరో హీరోయిన్ మధ్యలోకి విలన్ ఎంట్రీ ఇచ్చాడు. నెక్స్ట్ ఫైటింగే.
హాయ్ వాసు. హాయ్ సంయుక్త. ఏంటి అలా చూస్తున్నావు సంయు? నిన్ను ఫస్ట్ టైం షాపింగ్కి తీసుకెళ్ళాలని వచ్చాను. మొన్నటి వరకు నన్ను ఒక విలన్లా చూశారు, కానీ నేను ఎంత మంచివాడిని తెలియాలి కదా మీకు. మనం ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, మన భవిష్యత్తు గురించి మాట్లాడుకోవాలి. ఇవన్నీ జరగాలంటే మనం ఇలా రోజుకొక్కసారైనా కలుస్తూ ఉండాలి. మన అభిప్రాయాలను షేర్ చేసుకోవాలి కదా. తనకిప్పుడు ఆఫీస్లో చాలా పనులున్నాయి, తను ఎక్కడికి రాదు. అయినా నీలాంటి వాడితో షాపింగ్కి రావడం ఏంటి? అనవసరంగా దెబ్బలు తినకుండా ఇక్కడి నుండి వెళ్ళు. హలో 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 వాసు, మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. తను నా కాబోయే భార్య. సో నేను తనని షాపింగ్కి తీసుకెళ్ళి తనకిష్టమైనవన్నీ కొనివ్వాలంటే నీ పర్మిషన్ నాకెందుకు? పక్కకు తప్పుకో. ఇప్పుడు రాహుల్తో వెళ్ళకపోతే అది అవకాశంగా తీసుకుని మరింత రెచ్చిపోతాడు. ఏం జరిగిందో తెలుసుకోవడానికి గుచ్చి గుచ్చి అడుగుతాడు. ఏదో టైంలో నేను ఎమోషన్లో చెప్పాల్సి వస్తుంది. దానికన్నా ఇప్పుడు రాహుల్తో బయటికి వెళ్తే అందరికీ స్ట్రాంగ్గా పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పినట్టు అవుతుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చంపి పారేస్తాను. తను నీతో షాపింగ్కి రావడం ఏంటి? గొడవ చేయకుండా ఇక్కడి నుంచి బయలుదేరు. నేను అతనితో షాపింగ్కి వెళ్తున్నాను. వద్దనడానికి నీకేం రైట్ ఉంది? అనవసరంగా నువ్వు మా మధ్యలోకి దూరకు. పద రాహుల్, మనం వెళ్దాం. పద సంయుక్త. సంయుక్త, కమ్. ఎందుకు మరీ ఇంతలా బిహేవ్ చేస్తుంది? వాడితో షాపింగ్కి వెళ్ళడం ఏంటి? అది వాడి ముందు నా మాట కాదని. ఛ! సార్, మిమ్మల్ని పెద్ద మేడం గారు రమ్మంటున్నారు సార్. ఎక్స్క్యూజ్ మీ మేడం. నేను మళ్ళీ చేస్తాను. ఏంటి మేడం? వాసు, సంయుక్తతో మాట్లాడావా? మాట్లాడడానికి అసలు అవకాశం ఇవ్వడం లేదు మేడం. కావాలనే నన్ను అవాయిడ్ చేయాలని చూస్తుంది. ఇప్పుడు కూడా మాట్లాడాలని బలవంతంగా పక్కకి తీసుకెళ్తే ఆ రాహుల్ గాడి ముందే నన్ను ఇన్సల్ట్ చేసి వాడితో పాటు షాపింగ్కి వెళ్ళింది.
అసలు వాడితో తిరిగితే ఎంత ప్రమాదమో తనకు అర్థం కావడం లేదు. ఎంతసేపు తన పంతమే నెగ్గాలని చూస్తుంది. ఎందుకు ఇలా చేస్తుందో నాకు అర్థం కావట్లేదు మేడం. వాసు, ఇదంతా చూస్తుంటే నాకు మాత్రం ఒకటే డౌట్ వస్తుంది. ఎవరో మనకి తెలియని వ్యక్తి సంయుక్త ఒక్కదాన్నే కాదు, మీ 2 కుటుంబాల్ని శాసించాలి అను లేదా నాశనం చెయ్యాలి అను గట్టిగా ప్లాన్ చేస్తున్నట్టు అనిపిస్తోంది. ఈ సమస్యని ఇలా ఎమోషన్గానో లేదా కోపంలోనో చూస్తే మనకేం అర్థం కాదు. ప్రశాంతంగా కూర్చొని అసలు మొదటి నుంచి ఏం జరుగుతుందో ఆలోచిస్తూ మీ లైఫ్లో జరిగిన అన్ని సంఘటనల డాట్స్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్తేనే ఈ సమస్యలకి ఒక సమాధానం దొరికే అవకాశం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలా నువ్వు మాత్రమే చేయగలవు. చూడు వాసు, నా సైడ్ నుండి ఏ టైంలో అయినా ఎలాంటి సహాయం కావాలన్నా నేను రెడీగా ఉంటాను. అలాగే. చూస్తుంటే మీ అక్క కంటే కూడా నువ్వే అందంగా ఉన్నావు. అయినా పెళ్లి చేసుకుని పగ తీర్చుకోవడానికి వాటన్నింటితో పనే ఉంది. మీ మీద పగ తీర్చుకోవడం ఇంత ఈజీ అని తెలియక ఎంత డబ్బు ఎంత టైం వేస్ట్ చేశాను. ముందే ధర్మతేజ వల్ల పని అవుతుందని తెలుసుంటే ఎప్పుడో మీరు నా కాళ్ళ దగ్గరికి వచ్చుండేవాళ్ళు. నిన్ను, మీ అమ్మని, ఆ సౌందర్యని అందరినీ రోడ్డుకి ఈడుస్తా. మా నాన్న ఈ దేశం వదిలి వెళ్ళిపోవడానికి కారణమైన మిమ్మల్ని ఎవ్వరిని వదిలిపెట్టను. నిత్య నేను అనుకున్న ప్లాన్ ప్రకారం మీ ఫ్యామిలీని సర్వనాశనం చేసేస్తాను. ఇక్కడ కారాపు. ఎందుకు? ఏమైంది? ముందు కారాపు చెప్తాను. సంయుక్త, ఏమైంది? ఎందుకు ఇక్కడ ఆపమని దిగావు? మనం షాపింగ్కి వెళ్ళాల్సింది ఇంకా చాలా దూరం ఉంది. నేను నీతో షాపింగ్కి రావడం లేదు, నువ్వు వెళ్ళు. ఎందుకు? ఏమైంది? నీలాంటి వాడు కనిపిస్తే అసహించుకోవాలి అనిపిస్తుంది, కానీ జీవితాన్ని పంచుకోవాలి అనిపించదు. అలాంటిది నీతో షాపింగ్కి వస్తానని ఎలా అనుకున్నావు? మరి మీ బావ మాట్లాడుతుంటే అతన్ని అవాయిడ్ చేసి కారు ఎక్కావు? ఎందుకంటే అప్పుడు నాకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి తప్పక ఎక్కాను. లేదంటే అక్కడే నేను నీతో రాను అని చెప్పేదాన్ని. నువ్వు ఇలా మొండికేస్తే ఏమవుతుందో తెలుసు కదా. ఈ విషయం ధర్మతేజ వరకు వెళ్తుంది. ధర్మతేజతో డీల్ అయ్యింది నేను నిన్ను పెళ్లి చేసుకునే వరకే. అది కూడా మా అక్క భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఒప్పుకున్నాను. లేదంటే నీ మొహం కూడా చూసేదాన్ని కాదు. మొహం ఏంటి? నా కుటుంబానికి నువ్వు చేయాలనుకున్న ద్రోహానికి నిన్నేం చేసేదాన్నో ఆ దేవుడికే తెలుసు. చివరకు నువ్వు ఆ ధర్మతేజని అడ్డం పెట్టుకుని ఆట ఆడుతున్నావు. చూస్తాను ఈ ఆట కూడా ఎన్ని రోజులు ఆడతావో నేను కూడా చూస్తాను. ఆ విషయం సరే,
లంచ్ టైం అవుతుంది, కనీసం లంచ్ అయినా చేద్దాం కదా. పెళ్లి చేసుకోబోతున్నాం, సరదాగా లంచ్ చేస్తూ ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటే బాగుంటుంది కదా. నీ గురించి నేనేమీ కొత్తగా తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. అయినా నీలాంటి యదవల గురించి తెలుసుకోవడానికి ఏముంటుంది? ఎంత తెలుసుకున్నా చివరికి తెలియది యదవనే కదా. చూడు, నువ్వు నన్ను పెళ్లి చేసుకోబోతున్నావు అనే విషయం మర్చిపోయి మాట్లాడుతున్నావు. నేను నీకు కాబోయే భర్తని. దేవుడు నా తలరాతలా రాశాడు కాబట్టి అది జరుగుతుంది. అది కూడా చెప్పాను కదా, మా అక్క కోసం, తన భవిష్యత్తు కోసమని. లేదంటే నిన్ను చంపి జైలుకెళ్ళేదాన్ని. అలాంటిది తల వంచి తాళి కట్టించుకోవాల్సి వస్తుంది. ఇంకొకసారి షాపింగ్, లంచ్ అంటూ నన్ను డిస్టర్బ్ చేయాలని చూడకు. ముహూర్తం టైంకి తాళి కట్టు, అంతే. బాయ్. ఆటో. సంయుక్త, సంయుక్త ఆగు. ఛ! ఎవరో మనకి తెలియని వ్యక్తి సంయుక్త ఒక్కదాన్నే కాదు, మీ 2 కుటుంబాల్ని శాసించాలి అను లేదా నాశనం చెయ్యాలి అను గట్టిగా ప్లాన్ చేస్తున్నట్టు అనిపిస్తోంది. కానీ ఆ థర్డ్ పర్సన్ ఎవరు? ఎందుకు మా కుటుంబాలని టార్గెట్ చేశాడు? మాకున్న శత్రువులు రాహుల్, ప్రణయ్, ఆడిటర్. రాహుల్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇదంతా చేస్తున్నారంటే అసలైన విలన్ ఎవరు?